హలో అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి? ఇవాళ మీకు వాడపల్లిస్ కిచెన్ నుంచి చపాతీ పిండిలో బెల్లం వేసి అట్టేసి చూపించబోతున్నామండి. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా తినచ్చు. కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఫస్ట్ కొంచెం చపాతీ పిండి తీసుకుందాము. ఇందులోకి బెల్లం తీసుకుందామండి. చాలా ఈజీ అండి, 5 నిమిషాల్లో అయిపోయే ప్రాసెస్ ఇది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, వాటర్ వేసి కలుపుకుందాము. దీంట్లో ఇంకా సాల్ట్ కానీ ఏమీ అవసరం లేదండి. బెల్లంతో చేస్తున్నాం కదా, అందుకని ఇంకేమీ అవసరం లేదు. చాలా బాగుంటుందండి. కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. కానీ ఇదిగోండి, కొంచెం పలుసగా కలుపుకోవాలండి. ఇలాగా అలా మరీ పలుసగా కలుపుకోకూడదు. ఇదిగోండి, ఇలాగ కలుపుకోవాలి. ఇది పెనం మీద వేసుకున్నప్పుడు అండి వేడిగానే ఉండాలండి. పెనం బాగాని అప్పుడు వేసుకోవాలి, లేకపోతే కింద అంటుకుపోతుంది. చూడండి, వేడిగా ఉంది. ఇప్పుడు మాత్రం పెనం తగ్గించేసుకుందామండి. స్లోగా మగ్గించుకుంటే బాగా లోపల బాగా ఉడుకుతుంది. ఇది నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడతారు, అందుకని నెయ్యి వేసి కాల్చుకున్నామండి. ఇదిగోండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. అప్పటికప్పుడు మీరు వేయించవచ్చు, ఈజీగా వేసేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం కాలిందండి, అందుకే రివర్స్ చేసుకున్నాము. ఇది కొంచెం పలుసగానే వేసుకోవాలండి. మరి అంత పలుసగా వేసుకోకూడదు, మరి లావుగా కూడా వేసుకోకూడదు. ఎందుకంటే లోపల పచ్చి అలాగే ఉండిపోతుందండి. అండ్ స్లో మంట మీదే కాల్చుకోవాలి. ఇదిగోండి, చూసారా? ఇది కానీ మీరు పెనం కానీ కాలకుండా వేసేసుకుంటే అండి, ఇదంతా పైలేర్ అంతా కింద అండిపోతుందండి. ఫస్ట్లో నాకు తెలియనప్పుడు నేను అలాగే కాలకుండానే వేయడం వల్ల బాగా అండిపోయేదండి. ఆ తర్వాత మా అత్తయ్య గారు అలా చెప్పినప్పుడు నేర్చుకున్నాను. దీంట్లోకి ఏది నంచుకోవాల్సిన అవసరం లేదండి. తీతీగా చాలా బాగుంటుంది. మీరు అండ్ బెల్లంతోనే కాదండి, మామూలుగా మీకు కావాలంటే కొంచెము చపాతీ పిండిలో కొంచెం సాల్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అది ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తాను. దానికైతే ఖచ్చితంగా ఏదైనా నంచుకోవడానికి ఉంచుకోవాలండి. అంటే చట్నీ ఏమైనా చేసుకోవాలి. దీనికైతే చట్నీ ఏమీ అవసరం లేదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తింటాడండి. అందుకని ఏమీ టిఫిన్స్ లేకపోతే వాడికి ఇది చేసి పెడతాను ఎప్పుడు. చాలా ఈజీ రెసిపీ ఇది. ఇదిగోండి, చూసారా, వెనకాల కూడా కలిపోయింది బాగాని. ఇదిగోండి, అయిపోయింది మనం బెల్లం అట్టు. చూసారా ఎంత బాగా కాలిందో. ఇదిగోండి, అయిపోయింది బెల్లం అట్టు. చూసారా, చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. వెంటనే మీరు మాత్రం ముందే చెప్తున్నానండి, పెనం బాగా కాలిన తర్వాతే వేసుకోవాలి. అండ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కాల్చుకుంటే లోపల పచ్చి లేకుండా బాగా కాలుతుందండి. ఇదిగోండి, చూడండి, సూపర్ కదండి. మీ పిల్లలకి కూడా పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు.
నేను ఎలా చెప్పానో అలాగే సేమ్ ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి.